నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న అనిశ్చితి, ఇవన్నీ ఒకవైపు ఉంటే దేశీయ మార్కెట్లలో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారాన్ని నమ్ముకున్న సామాన్యులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. 3 రోజులుగా కొనసాగుతున్న ఈ ధరల పతనం ఇప్పుడు పసిడి ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మార్కెట్ నిపుణులు దీనిని తాత్కాలికమే అంటున్నప్పటికీ ప్రస్తుతానికి ఇది సామాన్యుడికి పెద్ద ఊరట. మంగళవారం నాటి ట్రేడింగ్లో దేశీయ బులియన్ మార్కెట్ సరికొత్త గణాంకాలను నమోదు చేసింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1800 రూపాయలు తగ్గింది. దీనివల్ల ఇప్పుడు 1,40,130 రూపాయల వద్ద పసిడి ధర స్థిరపడింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,650 రూపాయలు తగ్గి 1,28,450 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కూడా పెద్దగా లేకపోయినా 100 రూపాయల తగ్గింపుతో 2,44,900 రూపాయలకు చేరింది. ధరలు తగ్గుతున్న తీరు చూస్తుంటే పసిడి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంటే జియోపొలిటికల్ టెన్షన్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో ధరలు పెరగడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు మార్కెట్ తీరు భిన్నంగా ఉంది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతుండడం లేదా లాభాల స్వీకరణ వల్ల ధరలు దిగి వస్తుండవచ్చు. ఈ తగ్గుదల ఎన్నాళ్ళు ఉంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిపుణులు మాత్రం దీన్ని మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్న స్వల్పకాలిక మార్పుగా చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లేదా పండుగల సమయంలో బంగారం కొనాలనుకునే వారికి ఇలా ధరలు తగ్గినప్పుడు తీసుకోవడం ఎప్పుడు లాభదాయకమే. మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఉదయం ఒక ధర ఉంటే సాయంత్రానికి మరో ధర ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ధరలు తగ్గినప్పుడు కనీసం కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం మంచి పద్ధతి. ఇప్పుడున్న ధరల పరిస్థితి చూస్తుంటే సామాన్య ప్రజలు మార్కెట్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇప్పుడున్న ఈ ధరలు మార్పు కొంత మేర భారాన్ని తగ్గిస్తోంది. మరోవైపు పశ్చిమాసియా పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. అక్కడ యుద్ధం తీవ్ర రూపం దాల్చితే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తగ్గిన ధరలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. బులియన్ మార్కెట్లలో ప్రతిరోజు వచ్చే మార్పులను నిశ్చితంగా గమనించాలి. బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, కష్టకాలంలో తోడుండే ఆస్తి. అందుకే ధరలు తగ్గినప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. దేశీయ మార్కెట్లలో కనిపిస్తున్న ఈ సానుకూల ధోరణి పసిడి ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.